శర్మ గారు, వినాయకుడి రూపాలే చాలా ప్రత్యేకమైనవి. అలాంటిది ఆయనకి 32 రూపాలు అంటూ ఉంటారు. అన్ని రూపాలు ఏంటి అసలు? అంటే బీజాపూర గదక్షు కార్మకరుజ చక్రాబ్జ పాశోత్పల ప్రీక్యగ్ర స్వవిశారత్న కలశత్ ప్రోజ్జత్ కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థద. ఎన్ని రూపాలు, ఎందుకు 32 రూపాలు ఉన్నాయా అని మీరు ప్రశ్నించారు. కానీ 32 రూపాల కంటే ఇంకా ఎక్కువ రూపాలు కూడా ఉన్నట్టు మనకు గణేశ పురాణంలో తెలుస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి ఆ రూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తాడు. మీకు విద్య కావాలి, విద్యా గణపతి. అందుకే మనం అక్షరాభ్యాసం చేయడానికి చాలా వరకు సరస్వతీ దేవాలయానికి వెళుతారు. కానీ కాణిపాకంలో కూడా గణపతి దగ్గర అక్షరాభ్యాసం చేయవచ్చు. అది విద్యా గణపతి. మీకు లక్ష్మి కావాలి, లక్ష్మీ గణపతి. చక్కని అమ్మాయి దొరకాలి, లక్ష్మీ ప్రసన్నం కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, కాబట్టి లక్ష్మీ గణపతి. నాకు యోగాభ్యాసం, యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. పతంజలి యోగశాస్త్రంలో చెబుతాడు. పరిపరి విధాలుగా మన మనస్సు పరిగెడుతూ ఉంటుంది, చంచల స్వభావం. అది మనస్సు యొక్క లక్షణమే. కలియుగంలో ధ్యానం కుదరదు. ధ్యానం కుదరకపోవడమే మనస్సు యొక్క లక్షణం. ఆ మనస్సుకి సంఖ్యలు వేయాలంటే యోగమో ధ్యానమో చేయాలి. అది అప్పుడప్పుడు ఆటంకాన్ని ఏర్పరుస్తుంది. అలాంటి మనస్సులో వచ్చేటువంటి పరిపరి విధముల యొక్క చిత్తం యొక్క వృత్తులు నిరోధించేదే ఆ యోగం. నేను యోగాభ్యాసం చేయాలంటే యోగ గణపతిని పూజించాలి, అలా నృత్య గణపతిని పూజించాలి. అలాగే క్షిప్ర గణపతి అంటే తొందరగా నా కోరిక నెరవేరాలి. క్షిప్రం అంటే ఆశు, ఇమీడియట్గా వెంటనే నా ఫలితం రావాలంటే క్షిప్ర గణపతి ఉపాసన ఉంది. ఆ క్షిప్ర గణపతిని ఒక 40 రోజుల పాటు విధి విధానంగా చక్కగా రక్తగంధం, రక్తపుష్పం, రక్తపుష్పే సుపూజితం. స్వామికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం. రక్తగంధాలు లిప్తాంగం రక్తపుష్పై సుపూజితము అని గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో చెప్పబడింది. గణపతికి సంబంధించినటువంటి ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో ఎలా పూజించాలి అనే విధానం అందులో ఉంది. యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలం అవాప్నోతి. ఎవరైతే 1000 సహస్రమోదకం 1000 మోదకాలతో హోమం చేస్తారో వాళ్ళ యొక్క మనోవాంఛ నెరవేరుతుంది. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి. ఎవరైతే స్వామిని గరికతో పూజిస్తారో, మనం అనుకుంటాం అది ఎందుకు పనికిరాదని అనుకుంటాం, కానీ ఆ గరికలో ఉన్నటువంటి మహత్యం ఇంత అంతా కాదు. ఆ గరికతో పూజిస్తే కుబేరుడితో సమానమైన ఐశ్వర్యవంతుడవుతాడట. ఇది గణపతి పూజా విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ 21 పత్ర సమర్పణలో దాగి ఉన్నటువంటి పరమార్థం. కానీ ఇంకెక్కడ ఏ పూజా విధానంలో కూడా మనం గరిక గురించి మనం వినము చూడము కూడా. అవును, ఇది గణపతి పూజలోనే ఉంది. గణపతి అనగానే ప్రకృతి మన ఇంటికి వచ్చేస్తుంది. ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు, పదార్థాలు ఇవన్నీ కూడా ప్రకృతితో మమైకమైనటువంటి గొప్ప పర్వ దివసం వినాయక చతుర్థి. కాబట్టి అలా మీరు ఎన్ని రూపాలు, ఎందుకంటే ఆయన పుట్టుక కూడా చాలా విశేషమైన, చాలా విశేషం. ఆ పార్వతీదేవి స్నానానికి వెళ్ళడం, నలుగు పిండితో విగ్రహాన్ని తయారు చేయడం, కాపలా పెట్టడం, స్వామి రావడం, పరమశివుడు ఆయన ఆజ్ఞను ఉల్లంఘించేస్తే
శిరస్సు ఖండించడం, మళ్ళీ భారతీయ వేడుకోవడం, ఉత్తరం వైపు ఉన్నటువంటి ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి గజాంతం ఐశ్వర్యం, ఏనుగు రూపంలో ఉన్నటువంటి మహత్తరమైన గుణం ఏంటంటే ఐశ్వర్యానికి చిహ్నం ఏనుగు. పూర్వకాలంలో ఎవరింటి ముందైతే ఏనుగులు ఉంటాయో వాళ్ళని బాగా ఐశ్వర్యవంతులని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు ఈ రోజుల్లో అలా చెప్పేది. కాబట్టి అలా ఏనుగు ఆకారము గణపతికి పెట్టినందువల్ల ఒక విభిన్నమైనటువంటి విశేషమైనటువంటి ఆకృతి స్వామిలో కనబడుతుంది. మనకి భారతీయ సనాతన సంప్రదాయంలో హయగ్రీవ అవతారం ఒకటి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే, అంటే గుర్రపు తలకాయతో ఉంటాడు. ఆయన అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక స్వరూపం. అది గుర్రపు తలకాయతో. ఇక్కడ స్వామి ఏనుగు తలకాయతో ఉంటాడు. ఇదొక విచిత్రమైన ఆకృతి. అలా మనకు దేవతా రూపాలలో నృసింహస్వామి అవతారం ఒకటి, హయగ్రీవ రూపం ఒకటి, గణపతి రూపం ఒకటి, ఒక విభిన్నంగా విచిత్రంగా కనబడుతుంటాయి. అలా ఏది ఎలా కనబడ్డా కూడా వినాయకుడిని చూడగానే మనము అందరం కూడా సంతుష్టాంతరంగులమై నమస్కారం చేసేటువంటి ఒక విశేషమైన ఆకృతితో ఈ 9 రోజులు పూజలు అందుకొని అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నాం. కాబట్టి అలా జరుగుతుంది. అలాగే ఎంత పెద్ద విగ్రహాన్ని చూసినప్పుడు ఎలాంటి సంతృప్తి కలుగుతుందో, ఎంత చిన్న విగ్రహాన్ని చూసినా కూడా మనకు అలాంటి సంతోషమే కలుగుతుంది. ఆయన రూపాలను చూసినప్పుడు ఎక్కడ వీధికి ఇప్పుడు ముఖ్యంగా అన్ని చోట్ల దేశం నలుమూలలా నాకు తెలిసి చాలా చోట్ల చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసినట్టయితే మనం గల్లీ గణేష అంటుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకొని పూజించుకుంటూనే ఉంటారు. అలాగే ఆ 9 రోజుల పాటు ఎంతో ఆనందోత్సాహాలతో ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళడం, వినాయకుడిని దర్శించుకోవడం, ప్రసాదాలు తీసుకోవడం, చేసి పంపించడం, ఇదంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ముఖ్యంగా ఈసారి ఖైరతాబాద్ గణేష్కున్న ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ఖైరతాబాద్ గణేశుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రూపాన్ని, ఒక విశేష రూపముతో, ఒకసారి అమ్మవారితో కూడిన రూపాన్ని, మరొక్కసారి గుర్రపు ముఖంతో కూడిన అవతారాన్ని, మరొక్కసారి శక్తి గణపతితో, ఇలా ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 32 అంతకంటే ఎక్కువగా అవతారాలు రూపాలు సంతరించుకున్నటువంటి గణపతిని ప్రతి సంవత్సరము ఒక విశేష రూపంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇప్పించాలనేటువంటి ఒక సత్సంకల్పం. మానవుడిలో సంకల్పము బాగా ఉంటేనే కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా సాగుతుంది. ఆ సంకల్పంలో కనుక మలినం ఉంటే కార్యక్రమం నెరవేరదు. కాబట్టి సంకల్పేన వినా కర్మ యత్ కించిత్ క్రియతే నరః ఫలంచాప్యల్పకం తస్య ధర్మస్య అర్థక్షయో భవేత్. ఆ మహనీయులు ఆ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏ సంవత్సరంలో ఏ దివ్య ముహూర్తంలో ప్రారంభించారో అది ఒక్కొక్క సంవత్సరానికి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై అన్నట్టు ప్రతి సంవత్సరం ఒకసారి విశేషమైన ఆకృతిలో ఒక్కొక్క అడుగు పెంచుతూ వెళ్ళారు. అక్కడ ఉన్న స్థల మహాత్మ్యం అలాంటిది. మనము ఒక స్థలానికి వెళ్ళిపోతే మనకు వేరే ఆలోచనలు లేకుండా అక్కడ ఉండే వైబ్రేషన్స్ మనం కట్టిపడేస్తాయి. ఆ స్థల మహాత్మ్యం అలా ఉంటుంది. మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి, లేదా వేములవాడకు వెళ్ళారనుకోండి, లేదా శ్రీశైలంకి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి ఏ ఆలోచనలు రావు. ఎందుకు? స్థలం అలాంటిది. నిజానికి మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కూడా మన ఇంట్లో నుంచి మామూలుగా మన దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళినా కూడా ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అందుకే మన వాళ్ళు ఇంటికంటే గుడి పదిలం అంటారు. భారతీయ సమాజంలో సనాతన సంప్రదాయంలో దేవాలయానికి ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఒక ప్రత్యేకంగా ఉంచారు.
కాబట్టి ఆ ఖైరతాబాదు ఆ ప్రాంగణంలో ఆ మహనీయులు ఆ రోజుల్లో ఏ సంకల్పంతో ప్రారంభించారో, కానీ అలా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ స్వామి 70 అడుగుల రూపంలో ఇంత భారీగా భారీగా అందరికీ మనకు దర్శనమిస్తున్నారు. దర్శనమిచ్చాడు. అదే పద్ధతిలో వాళ్ళు చేసేటువంటి పూజా విధానంలో, నియమావళిలో ఎక్కడా కూడా తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. కాబట్టి సాధారణంగా మనము కాలనీల్లో వీధుల్లో పెట్టుకుంటాం, ఓ సంవత్సరం పెడతాము, మరో సంవత్సరం మానేస్తాం, మళ్ళీ వీలున్నప్పుడు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి పద్ధతి జరగట్లేదు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అంటే దీక్ష. దీక్ష అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి? దీయతే శివజ్ఞానం క్షీయతే పాపపంజర. ఎలా ఏ సంకల్పంతో మనం పూజిస్తూ ఉంటే అటువంటి అద్భుతమైన జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే దానికి దీక్ష అన్నారు. నేను 9 నవరాత్ర దీక్షలో ఉన్నామని చెప్తాను.